ఇది జనమా ప్రభంజనమా అనేలాగా తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ములుగు సభ చూస్తుంటే ఓ సంఘటన నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉంది. 2001లో పంచాయతీరాజ్ ఎన్నికల ఉద్యమం ప్రారంభమై ఈ ములుగు పట్టణాన్ని రావడం జరిగింది. సమావేశం పెట్టి పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు. కానీ అంతకుముందే భయంకరమైన వర్షం కురిసి హెలీప్యాడ్ మొత్తం మునిగిపోయినది నీళ్ళు మడికట్లో. ల్యాండ్ అయిదామంటే పైలట్ భయపడుతున్నాడు. నేను చెప్పిన ఏం కాదు, నేను మా వాళ్ళకి చెప్తాను కిందికి పోమని చెప్తే అందరూ కూడా లైన్ పట్టుకొని నిల్చున్నారు. హెలీప్యాడ్ ఎక్కడని అడిగితే ఆ నీళ్ళల్లో ఒక పావు గజ నీళ్ళలో హెలికాప్టర్ దిగినాం. తర్వాత నీళ్ళు తీసేసినారు, అది వేరే సంగతి. దిగి సమావేశం మాట్లాడిపోతే బ్రహ్మాండంగా ఎంపీపీలు జడ్పీటీసీలకు గెలిపించి ములుగులో ఇంత అడవి ప్రాంతమైన చైతన్యంతో తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగరేసిన ప్రాంతం ఈ ములుగు గడ్డ. అద్భుతమైనటువంటి ప్రాంతం. అప్పటి నుంచి కూడా మీరు ఉద్యమంలో నిలబడ్డారు, కలబడ్డారు. అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు ఇప్పుడు ఏం జరుగుతున్నదో, పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ. ఎవరు పోటీలో ఉన్నారో కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఆగమాగం ఏం లేదు, పేద కొత్త కథ ఏం లేదు. ఒకవైపేమో కాంగ్రెస్ టీడీపీ కూటమి అభ్యర్థి ఉన్నాడు, ఇంకోవైపు 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించి తెలంగాణ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు ఉన్నాడు. మధ్యలో ఒకరు ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళు లెక్కలు లేరు, ప్రజలు కూడా లెక్క పెడతలేరు. ఇద్దరి మధ్యనే ఉంది. మరి ఎవరి టైంలో ఏం జరిగిందో చరిత్ర కూడా మీ కళ్ళ ముందే ఉంది, కొత్తదనం ఏం లేదు. దయచేసి నేను చెప్పే మాట ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా ఇతర పార్టీలు చెప్పింది కూడా వినండి, నేను చెప్పేది కూడా వినండి. మీ గ్రామాలకు, మీ తండాలకు, మీ పట్టణంలో, మీ బస్తీలకు పోయిన తర్వాత చర్చ చేయండి. నేను మీతో ప్రార్థించేది మీరు చర్చ చేయండి. ఎందుకంటే ఎన్నికల్లో పార్టీలు నిలబడతాయి, నాయకులు నిలబడతారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో మంచి పరిణతి ఉంటే గెలవవలసింది పార్టీలు కాదు, నాయకులు కాదు. ఎలక్షన్లో ఏం జరగాలి? ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల అభీష్టం గెలవాలి. గెలిస్తే ప్రజల యొక్క ఎజెండా అమలవుతుంది నెక్స్ట్ 5 సంవత్సరాలు. లేదుగా మనం గాలి గాలి కొట్టేసినాం అనుకో, నా చుట్టమనో, నా కులమనో, మా బామ్మర్ది చెప్పిండను, లేకపోతే వాడు మందు బాటలు ఇచ్చిండను, ఇంకో రకంగా మనం ఓటు వేస్తే 5 సంవత్సరాలు ఆగమాగం ఉంటుంది. మళ్ళీ మనం తిట్టుకుంటాం కానీ లాభం జరగదు. కాబట్టి దయచేసి ఆలోచించి మనం ఏం చేస్తే మనకు మంచిదో ఆ పని చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఒక రాజకీయ కార్యకర్తగా ఇది నా బాధ్యత, మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అందరు గుర్తున్నది, ఇప్పుడు 58 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో గ్రామాలలో, తండాలలో, పట్టణంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇయ్యాల కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది, ఆ తేడా మీకు స్పష్టంగా తెలుసు, మీ కళ్ళ ముందే ఉన్నది. నాకు తెలిసి ఇలా మీకు మంచి కరెంట్ వస్తున్నది. పట్టుకనే వస్తుందా? గప్పాలు కొడితే నేను చందులాలు, సీతారాం నాయకు, కడియం సేరు కూర్చొని తీయపులుగా మాట్లాడితే వస్తుందా? ఒళ్ళు వంచాలి, కష్టం చేయాలి, తెలందాక పొద్దాక పని చేయాలి. ఇప్పుడు కూడా నా ఐప్యాడ్లో, నా సెల్ ఫోన్లో, ఆ కరెంటు మంత్రి సెల్ ఫోన్లో విద్యుత్ ప్రవాహాన్ని ఒక యాప్ ఉంటుంది. రోజుకు 5 మాటలు 6 మాటలు దాన్ని చెక్ చేస్తాం. కొత్తగూడెం ఎంత ఉత్పత్తి అవుతుంది, రామగుండం ఎంత అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాటా వస్తున్నదా లేదా, ఎన్టీపీసీ నుంచి ఎటు ఎంత సప్లై అవుతున్నది, కరెక్టే ఉందా, ఎటమడం ఉందా అని చెప్పి చూస్తే కాపలా కుక్కలాగా మేము పనిచేస్తే మీకు మంచి పవర్ వస్తూ ఉంది, మంచి కరెంట్ వస్తూ ఉంది. ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, మోటార్లు కాల్తలేవు. నేను కూడా కాపోనే, నాకు కూడా వ్యవసాయం ఉంది, నా మోటార్లు కూడా కాలినాయి. ఏం పంట వేసినప్పుడు 2 మాటలు కాలితే అల్లికల్లి సున్నకు సున్న ఆడికాడికి అయిపోయాయి. అవన్నీ బాధలు ఇప్పుడు లేవు.
ఆ పని ఒకటి సాధించుకున్నాం. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను పెద్ద పొడిగించి చెప్పే అవసరం లేదు. నేను చెప్పేది ఏది కూడా వేరే దగ్గర జరిగేది నేను చెప్తలేను. రైతుల విషయంలో కానీ, సంక్షేమం పేదల విషయంలో కానీ, పెన్షన్ అప్పుడెంత ఇచ్చినారు, ఇప్పుడెంత ఇస్తున్నారు. ఆడపిల్ల పెళ్లికి 1,116 ఇతరులని కూడా అనుకున్నారా? దాని పుట్టుక ఈయన్నే ములుగులనే పుట్టింది. ఆ తండా పేరేందో నాకు తెలియదు. భాగ్యతాండా. చందులాల్ గారు నేనంతా కలిసి ఇక్కడ ములుగు ప్రాంతంలో ఉద్యమ మీటింగ్ పెట్టి తిరిగిపోతున్నాం. ఆ టైంలో కొంతమంది చెప్పిన చందులాల్ గారికి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒక తండా కాలిపోయింది, మీరు పరామర్శించాలంటే ఇద్దరం కలిసిపోయినాం. అప్పుడు గోపాల్ రెడ్డి గారు మన మిత్రులంతా కూడా ఉన్నారు. పోమ నాయక్ గారు, చాలా పాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, గోవింద్ నాయక్ గారు, అందరూ కూడా ఉన్నాం. అందరం కలిసి పోయినాం. పోతే అక్కడ ఒక ఆయన నేను చచ్చిపోతాను ఎడతాడు. ఎందుకు చచ్చిపోతావా అంటే, శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెళ్లి చేద్దామని నేను 50,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టినా, ఇల్లు కాలిపోయింది, ఆయనతో డబ్బులు కాలిపోయింది, నేను ఏం చేయాలి? నేను చెప్పిన నువ్వు దయచేసి చచ్చిపోయే అవసరం లేదు, నీ బిడ్డ పెళ్లి నేను చేస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, నువ్వు 50,000 కాలి, నేను 1,00,000 ఇస్తా, నీ బిడ్డ పెళ్లికి నేను కూడా వస్తా అని చెప్పి చందులాల్ సాబ్తో డబ్బులు పంపించి మేమందరం, నేను, చందులాల్ గారు, మిగతా నాయకులు అందరం కలిసి ఆ పెళ్లి కూడా అటెండ్ చేసినాం. ఆ రోజు నా మైండ్లో వచ్చింది, పేద ఇంటి పిల్ల పెళ్లి ఎంత కష్టము, ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే నేను చచ్చిపోతాను నా తండ్రి అంటుండంటే తప్పకుండా ఈ విషయం ఆలోచించాలని చెప్పి తెలంగాణ వచ్చినాక మీ దీవెనతోని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆలోచన చేసి కళ్యాణ లక్ష్యం పథకం పెట్టినాం. మొదటి సంవత్సరం 50,000 పెట్టినాం. ఎందుకంటే భయం, పైసలు ఉంటాయో ఉండయో తెలంగాణ రాష్ట్రానికి ఎట్లుంటుందో అని. సంపద పెరిగింది. పెరిగిన సంపద ప్రకారం 75,000 చేసినాం. మొదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఉండే అందరికీ విస్తరించినాం. తర్వాత 1,116 చేసినాం. మళ్ళీ సంపద పెరిగింది. పేదవాళ్ళందరికీ ఆ సదుపాయం వస్తూ ఉంది. ఇండియాలో ఎక్కడ ఉన్నదండి స్కీమ్? ఎక్కడ లేదు, ఎవరు కూడా ఇయ్యరు. ఇట్లా అనేక స్కీములు, పెన్షన్ కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం అన్నం కావచ్చు, అనేకమైనటువంటి మానవీయ కోణంలో ఉండే పథకాలు. మహిళలు గర్భవతులు అయితే వాళ్ళు ప్రసవించాలంటే మునుపు అనేకమైనటువంటి ప్రైవేటు డాక్టర్లు దోపిడీ చేసినారు, ఆపరేషన్ కోతలకు గురైన వారు, అనవసరమైన ఆపరేషన్ కూడా చేశారు. ఈరోజు ఆ బాధ లేదు. ప్రభుత్వ హాస్పిటల్ కొంత మెరుగుపడ్డాయి, మంచిగా చేసినాం. డెఫినెట్గా ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి, మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చి, అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దించి కేసీఆర్ కిట్ చేతికిచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఎక్కడ లేదు, ఎవరు ఊహించలే. ఇది కావాలని చెప్పి మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. మాకై మేమే చేసినాం. ప్రజల అవసరాన్ని గుర్తించి ఇది తెచ్చినాం, మేము ముందు పెట్టినాం. మీ గ్రామాల్లో కూడా ఉంది. నేను చెప్పే కళ్యాణ లక్ష్మి ఉంది, నేను చెప్పే కరెంట్ ఉంది, నేను చెప్పే కేసీఆర్ కిట్ ఉంది, నేను చెప్పిన ఆసరా పెన్షన్ 1,000 రూపాయల పెన్షన్ ఉంది. ఇవన్నీ కూడా మీ ఊళ్ళో ఉన్నాయి. మీరు ఎక్కడో పోయి తెలుసుకునే అవసరం లేదు. నేను చెప్పేది నిజం, స్టోరీ కానీ కథ కానీ చెప్తలేను నేను. అదే రకంగా రైతుల గురించి వాళ్ళని ఆలోచించారా? చరిత్రలో రైతు బంధు, వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చిండ్రా? నేను ఇప్పుడు రాగా లక్నవరం మీకెళ్ళి వచ్చిన, లక్నవరం, గణపురం, రామప్ప చెర్ర కింద పంటలు పండితే దంచి వసూలు చేసారు నీటి తీరువా. ఇవాళ నీటి తీరువా రద్దు చేసినాం, రద్దు అయిపోయింది. నీటి తీరువా వసూలు ఉండదు ఈ రాష్ట్రంలో. పంటలు హ్యాపీగా పండించుకోవచ్చు. వ్యవసాయదారులు దున్నుకునే ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేసినాం. ఎకరానికి 4,000 చొప్పున పెట్టుబడి రైతు బంధిస్తూ ఉన్నాం. రైతు చచ్చిపోతే, సామాన్యమైన రైతు, పావెకరం అర్ధెకరం ఉన్న రైతు చచ్చిపోతే కూడా వాళ్ళ ఇంటికి 5 లక్షలు జమ అయ్యేటట్టు రైతు బీమా చేసినాం. మీ దగ్గర కూడా ఇప్పుడు చాలామందికి వచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది రైతులకు వచ్చింది. ఇది ఇండియాలో ఎక్కడైనా ఉందా ఈ స్కీము? నరకమంటే నరుకుతారు. రాహుల్ గాంధీ, రైక గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ, తోక గాంధీ. మొన్న నరేంద్ర మోడీ వచ్చిండ్రు. నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి. ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడండి. ఆయన మాట్లాడండి, ఆయన పార్టీ అధ్యక్షుడు మాట్లాడండి. నిజామాబాద్కి వచ్చాడు, ఏమంటాడు? తెలంగాణ కరెంటు చక్కగా లేదు అన్నాడు. నేనన్నా మోదీ గారు నువ్వు అక్కడనే ఉండు, నేను హెలికాప్టర్ తీసుకొని వస్తా, గంట లోపల నీ సంగతి నా సంగతి పెడదాం నిజామాబాద్ చివరస్తాలన్న. ఉండలే, దాటిపోయింది. అంటే ఈ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇంత కిరికిరి మాట్లాడతారా? ఇది దేశమా? ఇంత అరాచకమా?
దేశాన్ని పరిపాలించేటోళ్ళు. అంటే అంత అధ్వానమైన రాజకీయాలు మన దేశంలో ఉన్నాయి. ఎటుపడితే మాట్లాడతారు. నేను ఒక మాట్లాడుతున్న ఈ ములుగు నుంచి, నరేంద్ర మోడీ గారు ఇండియాలో ఇవాళ నీ బీజేపీ ప్రభుత్వాలు 19 రాష్ట్రాలలో ఉన్నాయి. ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో మీరు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? మీ 19 గవర్నమెంట్ రాష్ట్రాలలో ఎక్కడన్నా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఇస్తున్నారా? రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? మీ ముఖాలకు తెలంగాణకు వచ్చి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే మేమైనా పిచ్చిపోచగలమా? నువ్వు అన్నదంతా ఇని ఉండటానికి. ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ, చైతన్యం ఉన్న ప్రాంతం. ఎట్లా జవాబు చెప్పానో అట్లా చెప్తారు. ఈ స్టేట్లో ఒక్క సీటు కూడా రాదు బీజేపీకి. ఆ విధంగా దెబ్బ కొట్టి చూపిస్తారు. కారణం ఏంటంటే అవాకులు చెవాకులు, ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడితే చెల్తుందనే పద్ధతిలో అహంకారపూరితంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా వీళ్ళ అహంకారం పోవాలి. మేము జాతీయ పార్టీలం, మొత్తం దేశాన్ని చెరబట్టినం, మా గుప్పిట్లనే ఉంటుంది, ఏదైనా మేమే చేయగలం అనే గర్వం దిగానంటే భారతదేశంలో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. నేను ఇప్పుడే కోరుతున్నా మిమ్మల్ని, దయచేసి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఎట్లా మనం గెలుతున్నాం, చందులాల్ గారిని కూడా మీరు చాలా పెద్ద మేరతో గెలిపిస్తారు నాకు తెలుసు. సర్వే రిపోర్ట్ చూసిన నేను 100% గెలుతున్నాం. దానికి మీరు ఇంత మంది వచ్చిన తర్వాత ఇంకేమున్నది ఎలక్షన్గా? ఈ మంది ఏం మంది, ఇది గీరమన్న మంది ములుగులో జమ అయితే ఏం ఎలక్షన్ ఏముంది? జుట్టుకు 2 ఓట్లయితే ఒడిసేపాయ, కథలు వేసేపాయ. కళ్ళ ముందే కనబడుతుంది కదా మానవ సముద్రం లాగా. ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ టుడే, కొత్తగా డిక్లేర్ కావాల్సిన లేదు, తంతు జరుగుతుంది అంతే. ఆ విధంగా ఎన్నికల ఫలితాలలో మనం కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫెడరల్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి చేస్తే వీళ్ళ నిషా దిగాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి, అట్లా ఆలోచన చేయాలి. లేకపోతే ఎక్కడనో ములుగులో, ఎక్కడనోగా పసరాలో, గోవిందరావుపేటలో, ఇంకొక చోట మనం నడిపే చిన్న పాఠశాల మీద ఢిల్లీ పెత్తనం ఏందండి? ఎక్కడనో మనం ఉండేటువంటి ఒక చిన్న మామూలు ప్రైమరీ హెల్త్ సెంటర్ మీద ఢిల్లీ పెత్తనం ఏంది? కర్ర పెత్తనం కాకపోతే వ్యవసాయ శాఖ మీద మీ పెత్తనం ఏంది? రూరల్ డెవలప్మెంట్ మీద ఢిల్లీ పెత్తనం ఏంది? అర్బన్ డెవలప్మెంట్ మీద మీ పెత్తనం ఏంది? మీకేం అవసరం? చేయవలసిన పని చేయరు, ఈ పిచ్చి పనులన్నీ చేసుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తారు. అందువల్ల రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికలు కూడా అన్నిటికీ అన్ని సీట్లు మనమే గెలవాలి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, గిరిజన బిడ్డలు, ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం, గిరిజన బిడ్డలు 50 ఏళ్ళు కొట్లాడింది. మా తండాలో మా రాజ్యం ఎవడు కూడా ఇయ్యలే, ఎవడు మాట్లాడలే, ఎవడు పట్టించుకోలే. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3500 గిరిజన పంచాయతీలను, తండా పంచాయతీలు ఏర్పాటు చేసినాం. ఈ ఎన్నికల తర్వాత ములుగులో కూడా 35 తండాలు, ఆదివాసీ గూడాలు, లంబాడ తండాలు అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. ములుగులో కూడా 35 గూడాలు, తండాలు, గ్రామ పంచాయతీలు అయినాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 1 నెలలోపు పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తాయి. ఒకసారి పంచాయతీరాజ్ ఎన్నిక జరిగితే 3500 మంది గిరిజన బిడ్డలు, లంబాడాలు, ఆదివాసీలు, గోండులు అందరూ కూడా సర్పంచ్లై రాజ్యం వెళ్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ దగ్గర ఇవన్నీ కూడా మీకు తెలుసు, చెప్పి మీరు రోజు టీవీలలో కూడా వింటున్నారు, మీకు కొత్త కాదు. మీ దగ్గర ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 2 మంచి పనులు మీ ఇష్టం ఉన్నటువంటి నేను చెప్తా, ఇలా తెలుసుకొని వచ్చిన దాని వివరాలన్నీ. రామప్ప చెరువును దేవాదులతో నింపుతా ఉన్నాం. లక్నవరం గణపురం 2 కూడా రామప్ప చెరువు నుంచి వాటి కాలువ ద్వారా నీళ్ళు పారుతాయి, గ్రావిటీ ద్వారా, లిఫ్ట్ అవసరం లేదు. 365 రోజులు గణపురం, లక్నవరం, రామప్ప నిండే ఉంటాయి, మీకు ఇబ్బందే లేదు. అద్భుతమైన పంటలు పండించవచ్చు, మీరు ఆల్రెడీ పండిస్తారు, ఇంకా కూడా పండించవచ్చు. కాళేశ్వరం నీళ్ళు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. కాళేశ్వరం వచ్చే జూన్ తర్వాత స్టార్ట్ అవుతున్నది, దాని నీళ్ళు కూడా మీకు వస్తాయి. మీకు నీళ్ళ గురించి ఇబ్బంది పడే పరిస్థితే లేదు. ఆ పరిస్థితి రానియమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అన్నిటిని మించి మీకున్న సమస్య, చందులాల్ సాబ్ కోరుతున్నాడు, మల్లంపల్లిని మండలం చేయాలంటే గ్యారంటీగా చేస్తాం, 100% చేస్తాం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు, 100% ఇస్తాం. ఎందుకంటే
ఈ పోడు భూముల వ్యవహారం ఒకసారి తేలాలి. గిరిజన బిడ్డల పాపం దున్నుకొని ఉన్నారు. కొత్తగా అడవి కొట్టుడు బంద్ చేసి ఉన్న వాటికి మాత్రం గ్యారంటీగా ఒక 6 నెలలలోపే మీకు పట్టాలు ఇప్పిస్తాను. మీకు కూడా రైతు బంధు వస్తుంది, బ్యాంక్ లోన్లు వస్తాయి. అది నేనే స్వయంగా వచ్చి కూర్చొని చేపిస్తానని మనం చేస్తూ ఉన్నా. అన్నిటికీ మించి ఈరోజు పొద్దున్నే నేను ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడినా. ఎందుకంటే వాళ్ళది కూడా మనలాగానే పెద్ద అడవి ప్రాంతం, వాళ్ళు కూడా చాలా జిల్లాలు చేసుకున్నారు. కాబట్టి ఎట్లా ఎంత జనాభాకు చేసినారు, భౌగోళిక విస్తారం ఎంత చేసినంటే స్పెషల్ కన్సిడరేషన్ కింద ట్రైబల్స్ ఎక్కువ ప్రాంతంలో చేసినాం సార్ అని చెప్పినారు. ములుగు వాసుల యొక్క ఒక కోరిక ఉంది, మీరు ప్రబలంగా కోరుతున్నారు. ఖచ్చితంగా ములుగు జిల్లా కావాలని 100% చేసి తీరుతా అని చెప్పి నేను కేసీఆర్గా మీకు హామీ ఇస్తా ఉన్నా. 100% చేస్తాం. ప్రత్యేకమైన గిరిజన జిల్లాగా మీరు చందులాల్ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. 1,00,000 ఓట్ల మెజార్టీతోని చందులాల్ గారిని మీరు గెలిపించండి. ములుగు జిల్లా చేసి మీకు బహుమానంగా ఇస్తా. ఒక నెల 15 రోజుల లోపల నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తా మీ జిల్లా కార్యాలయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా చేద్దాం. మీరు భౌగోళికంగా ఉంది, దూరం ఉంది. ఈ మనుగూరు నుంచి ఇక్కడికి వస్తేనే ఇప్పుడు నాకు దాదాపు హెలికాప్టర్లోనే 20-25 నిమిషాలు పట్టింది. ఏమైంది సంథింగ్ రా చూడండి, అర్జెంట్ చూడండి, హాస్పిటల్ పంపేయండి అర్జెంట్. సేర్ గారు చూడండి, తొందరగా హాస్పిటల్ పంపేయండి. అదే జనం బాగా పొద్దున వచ్చింది, పెద్ద ప్రాబ్లం. సో తప్పకుండా మీ మనసులో ఉన్న కోరిక నేను నెరవేరుస్తాను. మీరు నా కోరిక కూడా నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పోడు భూముల సమస్య బాధ్యత నాది. ములుగు జిల్లా ఎప్పుడో కాదు, డిసెంబర్లో ఎన్నికలైతే వీలైతే 26 జనవరికి ఇనాగరేషన్ కూడా చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడో ఆ ఏడాదికి చేస్తాం, 6 నెలలకు చేస్తాం కాదు, ఆ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. చాలా దూరం నేను వెళ్ళాలి. మల్లంపల్లి మండలం కావాలన్నారు, చేద్దాం. ములుగు జిల్లా కావాలన్నారు, తప్పకుండా చేసుకుందాం. నేను ఏదైనా మొండి పట్టు పడితే గట్టిగా పడితే మీకు తెలుసు, అదే పద్ధతిలో మీ కోరికలు నెరవేరుద్దాం. దయచేసి మీరు మీ రిజర్వేషన్ కూడా నేను చెప్పిన, మీరు పేపర్లలో చూస్తున్నారు, 100% మీ రిజర్వేషన్ కూడా తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా టీఆర్ఎస్ని గెలిపించి ములుగురిని జిల్లా చేసి ఈ అడవి ప్రాంతంలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కాంతిరేఖలు ప్రసరించేలాగా మీరు సహకరించాలి. చందులాల్ గారి కారు గుర్తుకే ఓటేయమని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.